ఈరోజు గుప్తుల గురించి డిస్కస్ చేద్దాము. చాలా రోజులైంది గుప్తుల గురించి పూర్తి డిస్కషన్ మనం ఈరోజు చేద్దాం. గుప్తుల్లో అంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గుప్తుల గురించి. దాంట్లో ఒకసారి మీకు టోటల్గా రివ్యూ చేసేస్తాను. గుప్త సామ్రాజ్యం అనగానే మనకు గుర్తొచ్చేది గుప్తుల కాలం స్వర్ణయుగం అని అంటాం. స్వర్ణయుగం అని ఎందుకంటారు మీరు ఎవరైనా చెప్పగలరా ఒక లైన్లో? గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటాము? చెప్పాలి ఎవరొకరు. గుప్తుల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా సాహిత్యం, వాస్తుశిల్ప కళారంగాలలో గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారని చెప్పుకున్నాం. ఆ విషయం చెప్పాలి కదా. సామాజిక రంగంలో సమాజంలో పేదవాళ్ళ పరిస్థితి అలాగే ఉంది అని చెప్పారు. అంటే శూద్రుల తాలూకా స్థితిగతులు కానీ మిగతా జాతుల వారి తాలూకా స్థితిగతులు కానీ మారలేదు. కాకపోతే గుప్తుల కాలంలో సాహిత్యం, కళలు, వాస్తుశిల్ప కళారంగాలు, చిత్రలేఖనం వీటిల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది కాబట్టి మనం స్వర్ణయుగం అని అన్నాం. నేను చెప్పింది ఇప్పుడు ఎవరైనా ఒక పాయింట్ చెప్పగలరా? వినేస్తున్నారు మామూలుగా, వినేసి మళ్ళీ ఏదైనా చెప్పమంటే ఇబ్బంది పడుతున్నారు. సో గుప్తుల కాలంలో అన్ని రంగాల్లో అని అంటాము. ముఖ్యంగా కొంతమంది కాలంలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు వీళ్ళ కాలంలో అద్భుతమైన పరిపాలన, ప్రగతి, ఆర్థిక ప్రగతి కూడా గుప్తుల కాలంలో బాగానే జరిగింది. ఎందుకంటే బంగారు నాణాలు ఎక్కువగా గుప్తుల కాలంలో ముద్రించబడ్డాయి. బంగారు నాణాలు ఎక్కువగా ముద్రించబడ్డాయి అంటే అర్థం ఏమిటి? విదేశీ వ్యాపారం కానీ గుప్త రాజ్యంలో ఆదాయం కానీ పుష్కలంగా ఉన్నట్టు, విదేశీ అభివృద్ధి బాగా జరిగినట్టు కదా. సో ఈ విదేశీ అభివృద్ధి ప్లస్ వాళ్ళు సాధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగినటువంటి ప్రగతి ఏంటిది? శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగిన ప్రగతి, వాస్తుశిల్ప కళారంగాల్లో జరిగిన ప్రగతి, ఇది ఆ రంగంలో స్వర్ణయుగం అని మనం చెప్పుకున్నాం. ఎలాగా అంటే ఒక విషయాన్ని అడిగినప్పుడు ఏ విధంగా ఫామ్ చేయాలి, ఎలా చెప్పగలగాలి అనేది ఒక స్కిల్. దాన్ని మీరు అలా డెవలప్ చేసుకోవాలి. ఓకే, గుప్తుల కాలంలో అదే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి లేదు. కాకపోతే శాస్త్ర సాంకేతిక రంగం, శిల్పకళా రంగాలు అని చెప్పాలి. వాటిలో అభివృద్ధి చూసి దాన్ని స్వర్ణయుగం అన్నారు. అంతేగాని సమాజంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో అద్భుతమైన ప్రగతితో ఆనందంగా ఉన్నారని కాదు దాని అర్థం. ఉదాహరణకి మొఘల్ చక్రవర్తుల కాలంలో ముఖ్యంగా షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగం అంటారని అంటాం. మీరు వినే ఉంటారు ఇంటర్మీడియట్లో షాజహాన్ కాలం స్వర్ణయుగం అని మీరు క్వశ్చన్ రాసే ఉంటారు. షాజహాన్ కాలంలో స్వర్ణయుగం అంటే కట్టడాలు, సాహిత్యం. అంటే అతని కాలంలో అద్భుతమైన సాహిత్య సృష్టి జరిగింది, గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించబడ్డాయి. అంతకు తప్ప మిగతా కోణంలో చూస్తే మాత్రం అతని కాలంలో కొంచెం వెనుకబడినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, క్షామ పరిస్థితులు రావడం, అంటే తిండి లేక గుజరాత్ ప్రాంతంలో చాలామంది చనిపోవడం, డబ్బంతా కూడా కట్టడాలకే అదే రాజుల డబ్బు రాళ్ల పాలని ఈ ఎక్కువగా కట్టడాలకే ఖర్చు చేసేయడం వలన సామాన్య ప్రజలకి సరైనటువంటి సౌకర్యాలు కానీ సంక్షేమం కానీ ఉండేది కాదని అంటాం. అంటే ఆ ప్రగతి స్వర్ణయుగం అంటే కేవలం షాజహాన్ కట్టించినటువంటి ఎర్రకోట కానీ, జామీ మసీదు,
తర్వాత తాజ్‌మహల్, మోతీ మసీదు, ఆగ్రాలోని మోతీ మసీదు. ఓకే. ఈ కళా కట్టడాల్లో మాత్రం అద్భుతమైన ప్రగతి. అంతేకాకుండా అనేక మంది గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు షాజహాన్ కాలంలో. ఈ రంగంలో స్వర్ణయుగం అని అప్పుడు అంటాం. మిగతా సామాజిక రంగం, ఆర్థిక ఆర్థిక అభివృద్ధి రంగంలో చూస్తే మాత్రం అంతగా కనపడదు. అంటే ఎక్కడైనా స్వర్ణయుగం అంటే ఎవ్రీథింగ్ బాగా ఉన్నట్టు కాదు. కొన్ని రంగాల్లోనే అభివృద్ధి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని స్వర్ణయుగం అని అంటుంటారు. ఇప్పుడు గుప్తుల కాలం స్వర్ణయుగమా, చర్చించమని ఎందుకంటారు? మామూలుగా అన్ని రంగాల్లో ఇంకా ఏ వైపు నుంచి కూడా మైనస్ లేకుండా అంతా బాగుంది అని అనిపిస్తే మాత్రం క్వశ్చన్ లాగా అడగక్కర్లేదు. గుప్తుల కాలంలో జరిగిన స్వర్ణయుగం గురించి రాయండి, లేదా ఆ కాలాన్ని స్వర్ణయుగం అంటాము రాయండి అనేస్తారు. కానీ ఏమని ఉంటుంది క్వశ్చన్ ఒకవేళ వచ్చినప్పుడు? గుప్తుల కాలం స్వర్ణయుగమా, చర్చించము అంటారు. అంటే స్వర్ణయుగం అయితే ఎందుకు స్వర్ణయుగం, ఒకవేళ కాకపోతే ఎందుకు కాదు అని చెప్పాలి. ఓకే. సో గుప్తులలో గుప్త శకాన్ని, గుప్తులకి ఒక రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత ఎవరికి చెందుతుంది అంటే, గుప్తులకి మూల పురుషుడు ఒకడు ఉంటాడు కదా, వాళ్ళకు ఒక చిన్న రాజ్య స్థాపన ప్రారంభించిన వాడు ఉంటాడు కదా, ఎవరతను? శ్రీగుప్తుడు సార్. ఓకే, శ్రీగుప్తుడు వాళ్ళ మూల పురుషుడు. శ్రీగుప్తుడు అనేవాడు గుప్తులకి మొట్టమొదట ఒక చిన్న ప్రిన్సిపాలిటీని స్థాపిస్తాడు. అతడు ధరించిన బిరుదు ఏంటో చెప్పగలరా? అతడు ధరి అతడు ధరించిన మహా బిరుదు ఏమిటి? మహారాజా సార్. మహారాజా. మహారాజా అని మాత్రమే, మహారాజాదిరాజు అనే బిరుదు మాత్రం ధరించలేదు. మహారాజాదిరాజు అంటే స్వతంత్రత పొందినటువంటి రాజులు, సార్వభౌమాధికారం కలిగిన రాజులు, వేరే దేశం మీద ఆధారపడని వాళ్ళు, లేదా కంప్లీట్గా స్వతంత్ర సార్వభౌమాధికారాలు కలిగిన వాళ్ళు మహారాజాదిరాజు అనే బిరుదు ధరిస్తారు. ఇక్కడ మహారాజు అనే బిరుదు ఒకటే ధరించాడంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా సామంత స్థితిలో ఉన్నాడని. వేరే రాజుల పాలనలో సామంత రాజులు అనేక మంది ఉంటారు కదా, అటువంటి అనేక మంది సామంత రాజులలో ఇతను ఒకడు. సో మహారాజా అనే బిరుదు మాత్రమే ధరించినట్టుగా తెలుస్తుంది. అతని తర్వాత మొదటి చంద్రగుప్తుడు వస్తాడు. ఇతడు మాత్రం మహారాజాదిరాజు బిరుదు ధరిస్తాడు. మహారాజాది రాజు అంటే స్వతంత్ర పాలకుడు, అంటే వేరే రాజుకి సామంతుడు కాదని అర్థం. అర్థమైందే? స్వతంత్ర పాలకుడు, ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా, ఎవరికి సామంత రాజ్యంగా కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండేవాడు మహారాజాదిరాజు. అటువంటి వాడు గుప్తుల్లో మొదటి చంద్రగుప్తుడి నుంచి ప్రారంభం అవుతుంది. సో ఇతడు గుప్త సామ్రాజ్యానికి నిజమైన పునాదులు వేసినవాడు మొదటి చంద్రగుప్తుడు. లిచ్చవి రాకుమార్తెని పెళ్లి చేసుకొని వివాహ సంబంధం ద్వారాగా రాజ్యాన్ని విస్తరిస్తాడు. వివాహ సంబంధాల ద్వారాగా కాస్త రాజ్యాన్ని విస్తరించి స్వతంత్ర పాలనతో మహారాజాదిరాజు అనే బిరుదు పొందుతాడు మొదటి చంద్రగుప్తుడు. ఇతని కుమారుడే తర్వాత సముద్రగుప్తుడు అనేవాడు గుప్త రాజులందరిలోకి గొప్పవాడుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఎవడు? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి గురించి మీకు ఏం తెలుసో చెప్పండి, 2 విషయాలు. ఎవరైనా? మనం చెప్పుకున్నదే కదా. సముద్రగుప్తుని గురించి అలహాబాద్ శాసనంలో ఉంటది సార్. వెరీ గుడ్, ఒక పాయింట్. అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్. సముద్రగుప్తుడు తన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగం చేస్తాడు సార్. వెరీ గుడ్, సెకండ్ పాయింట్ అది. అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగపు టైప్ కాయిన్స్ కూడా ముద్రిస్తాడు, బంగారు నాణాలు.
అశ్వమేధ యాగం నిర్వహించినందుకు గుర్తుగా బంగారు నాణేలు ముద్రించి ఆ బంగారు నాణేల మీద అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నట్టుగా బొమ్మ కూడా ఉంటుంది. ఇవి పండితులకి తర్వాత బ్రాహ్మణులకి దానంగా ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఎనీబడి ఇంకా ఇంకా ఇంక వేరే వాళ్ళు ఎవరైనా చెప్పరా? చెప్పాలి. సముద్రగుప్తుడి గురించి ఇంకా ఏం తెలుసు? సముద్రగుప్తుడిని రెండవ నెపోలియన్ అని అన్నది ఎవరు? విఎస్ స్మిత్ సార్. విఏ స్మిత్. ఇతడు చరిత్రకారుడు. ఈ కాల్డ్ సముద్రగుప్త సెకండ్ నెపోలియన్, రెండవ నెపోలియన్ అంటారు. ఇంతకీ నెపోలియన్ ఎవరు? మీరు దిగువ తరగతుల్లో కాస్త వినుంటారు కదా. అసలు నెపోలియన్ ఎవరు? చైనా యాత్రికుడు. ఏ అదేంటమ్మా, చైనా యాత్రికుడా? నెపోలియన్ చైనా యాత్రికుడు కాదు. చైనా యాత్రికుడు ఎవరు వచ్చిన ఆ టైంలో వచ్చింది గుప్తుల కాలంలో? చైనా యాత్రికుడు ఒకడు వచ్చాడు గుప్తుల కాలంలో. ఎవరైనా? పాహియాన్. పాహియాన్ అనేవాడు చైనా యాత్రికుడు. నెపోలియన్ అనేవాడు ఐరోపా ఖండాన్ని గడగడలాడించినటువంటి ఫ్రాన్స్ చక్రవర్తి. ఒకవేళ మర్చిపోయి ఉంటే, లేదంటే ఇంతకుముందు గతంలో తెలియకపోతే రాసుకోండి. ఐరోపానే గడగడలాడించిన ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్. ఫ్రాన్స్ దేశం ఐరోపా ఖండంలో ఉంది కదా. ఫ్రాన్స్ అనబడేవాడికి మనకు గుర్తొచ్చేది ఫ్రెంచ్ విప్లవం. 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది కదా. ఆ ఫ్రెంచ్ విప్లవం వచ్చిన తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఫ్రెంచ్ విప్లవం నుంచి పుట్టినటువంటి గొప్ప విప్లవ భావాలు. అది కూడా నోట్ చేసుకోండి. అది మినిమం నాలెడ్జ్ తెలియాలి. రెండవ నెపోలియన్ అంటారంటే ఓకే, రెండో నెపోలియనా అని అనుకుంటే సరిపోదు. హూ ఇస్ నెపోలియన్? ఇది కింగ్ ఆఫ్ ఫ్రాన్స్. అతను ఫ్రెంచ్ కింగ్ అవ్వకముందు అసలు ఫ్రాన్స్ గురించి మనకి ఏం తెలుసు? 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. మీకు 9th ఇంటర్మీడియట్లో కూడా వచ్చి ఉంటుంది. ఇది ఫ్రెంచ్ విప్లవం ఇస్ ఎ గ్రేట్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ది ఫ్రెంచ్ రెవల్యూషన్ తాలూకా ప్రభావం అన్ని దేశాల్లో ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప విప్లవ భావాలు మన భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా, స్వతంత్రోద్యమం మీద కూడా మంచి ప్రభావాన్ని చూపించింది. టు ఫైట్ అగైన్స్ట్ ది బ్రిటిష్, దీస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, దీస్ త్రీ రెవల్యూషనరీ ఐడియాస్ inspired the Indian leaders to fight against the British. సో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచ్ విప్లవ భావాలు. అది ఎప్పుడు అడిగినా చెప్పగలగాలి. నోట్ చేసుకోండి అది. ఇవి మన భారత రాజ్యాంగ పీఠికలో కూడా పెట్టుకున్నాం. రాజ్యాంగ పీఠిక అని ఉంటుంది కదా, ప్రేమబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో ఉంటుంది కదా. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధిస్తామని, ప్రజలందరికీ స్వేచ్ఛను, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని సాధిస్తామని భారత రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ పీఠికలో మనం వివరించబడింది. సో ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నాం. దట్ ఈస్ ద ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత నెపోలియన్ చక్రవర్తి అయ్యి అక్కడ ఐరోపాని గడగడలాడిస్తాడు. దట్ ఈస్ నెపోలియన్, బిలాంగ్స్ టు ఫ్రాన్స్. ఓకే.
ఈ పాయింట్స్ అన్నీ ఎప్పుడు అడిగినా దానికి అనుబంధంగా ఉన్న విషయాలు నాకు 4 తెలియాలి. ఇవి దిగువ తరగతుల్లో మీరు కాస్త నేర్చుకున్నవే. కాకపోతే మర్చిపోయినట్టున్నారు అన్నీని. ఓకే. ఇండియన్ నెపోలియన్ అని అన్నారు. అంటే నెపోలియన్ అక్కడ చాలా కాలం పాటు ఓటమంటే తెలీదు. అయితే చివరిలో ఓడిపోయాడు. చివరిలో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయి ఒక దీవికి పంపివేయబడతాడు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిజ్ కెరీర్. అదే నెపోలియన్ తాలూకా ఎండింగ్ ఏంటంటే 1815లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోవడం అనేది నెపోలియన్ ఆ, చివరి దశ. ది ఎండ్ ఆఫ్ నెపోలియన్ రూల్. కానీ ఇక్కడ సముద్రగుప్తుడు నెపోలియన్ అంతటి గొప్ప వీరుడు. ఓటమి తెలీదు. నెపోలియన్ అయితే చివరిలో ఓడిపోయాడు. కానీ సముద్రగుప్తుడు ఎక్కడా ఓడిపోయినట్టు దాఖలాలు ఉండవు. ఓటమిని ఎరుగని వీరుడే సముద్రగుప్తుడు. అందుకనే యాక్చువల్గా అతనితో ఇతను కొన్ని విషయాల్లో పోల్చడానికి వీల్లేదు. కానీ అతడు ఎంత గొప్ప వీరుడో అంతటి గొప్పవాడు సముద్రగుప్తుడు అని చెప్పడం కోసం జస్ట్ అలాగ పోల్చారు అంతే. ఓకే. ఇది విఎస్ స్మిత్ కామెంట్ ఆన్ సముద్రగుప్త. సో సముద్రగుప్తుడు అనగానే మనకి గుర్తొచ్చే జనరల్ టాపిక్, జనరల్ విషయం మీరు ఇంటర్మీడియట్ ఆల్రెడీ చదివారు. ఏంటది? అలహాబాద్ శాసనం గుర్తొస్తుంది. ఏ శాసనం అది? అలహాబాద్ శాసనం. అలహాబాద్ శాసనం వేయించింది ఎవరు? రాసింది హరిసేనుడు. హరిసేనుడు, సేనాని. అయితే ఈ అలహాబాద్ శాసనం అనేది అలహాబాద్ స్తంభ శాసనం. అసలు ఒరిజినల్గా ఈ ఈ స్తంభం ఎవరిది? అలహాబాద్ స్తంభ శాసనం అనేది యాక్చువల్గా మీకు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ స్తంభం అశోకుడు వేయించినటువంటి అలహాబాద్ శాసనం అది. రెండో వైపు హరిసేనుడు సముద్రగుప్తుడి గురించి రాస్తాడు. ఒక పక్కేమో అది ఒరిజినల్గా అశోకుడి స్తంభ శాసనం ఉంది. అశోకుడు వేయించింది ఆ స్తంభాన్ని, దాని మీద శాసనం కూడా. సో రెండో వైపు హరిసేనుడు సముద్రగుప్తుడి గురించి, అతని గొప్ప విజయాల గురించి రెండో వైపు రాస్తాడు. అది అలహాబాద్ ప్రశస్తి అని అంటాము, అలహాబాద్ స్తంభ శాసనం. ఇప్పుడు ఐడియా వచ్చిందే? ఒరిజినల్గా అలహాబాద్ స్తంభ శాసనం ఎవరిది అంటే అశోకుడిది. అది గుర్తుండాలి. ఓకే. ఏం చెప్పాడు దీంట్లో? అలహాబాద్ స్తంభ శాసనంలో చెప్పబడిన విషయాలు ఏంటి? సముద్రగుప్తుడు ఉత్తరాపదంలో 2 సార్లు దండయాత్ర చేశాడని చెప్పుకున్నారు. 9 మంది రాజులను ఓడించినట్లు. ఉత్తరాపదం మీద పూర్తిగా, ఉత్తరాపదం అంటే ఏంటి? ఆర్యావర్తనం అంటాం. ఆర్యావర్తనం అంటే ఉత్తర భారతదేశాన్ని ఆర్యావర్తం అని పిలుస్తారు. అంటే ఆర్యులు పాలించినటువంటి ప్రాంతం. ఆర్యులు, ఋగ్వేదార్యులు, మలివేద కాలంలో ఆర్యులు ఉత్తర భారతదేశాన్ని అంతటి మీద కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు. మొదట సప్త సింధు ప్రాంతంలో స్థిరపడిన ఆర్యులు తర్వాత ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్ వైపు పైన మలివేద కాలంలో ఇటు విస్తరిస్తారు. అయితే యమునా నది దాటి దిగువకు రారు. కానీ ఆ పై ఉత్తరాపదం అంతా కూడా అది ఆర్యావర్తం. ఆర్యులు పాలించిన ప్రాంతం, ఆర్యులు నివసించిన ప్రాంతం ఆర్యావర్తం. ఈ ఆర్యావర్తం మీద 2 సార్లు దండయాత్ర చేశాడు. 9 మంది రాజులను ఓడించి తన కీర్తిని నిలబెట్టుకుంటాడు. తర్వాత దక్షిణ భారతదేశం మీద దండయాత్రలో ఎంతమంది రాజులను ఓడించినట్టుగా చెప్పబడింది అందులో? దక్షిణ 12 సార్. 12 రాజ్యాలను జయించినట్లు. జయించిన రాజ్యాలను తిరిగి వాళ్ళకే ఇచ్చేసాడు. కేవలం శిస్తు, ఇది కప్పం అంటాం, సామంత రాజుల నుంచి తీసుకున్నటువంటి దాన్ని, అంటే సంవత్సరానికి ఒకసారి కప్పం చెల్లిస్తారు వీళ్ళు. అంటే చక్రవర్తికి విధేయులై ఉంటామని, సామంతులుగా ఉంటాము, మీ సార్వభౌమ అధికారం కింద మేము సామంతులుగా బ్రతుకుతామని సంవత్సరానికి ఇంత మొత్తంలో
శిస్తు లేదా మామూలుగా కప్పం అని అంటాం. కప్పం చెల్లిస్తారు వీళ్ళు. శిస్తు లాంటిదే. సో ఆ విధంగా కప్పం మాత్రం తీసుకొని కప్పం మాత్రమే తీసుకొని వాళ్ళ రాజ్యాలు వాళ్ళకు వదిలేస్తాడు. ఎందుకు వదిలేశాడని చెప్పాను ఒకసారి. వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఎందుకు వదిలేశాడు? దక్షిణ భారతదేశంలో అటువంటి పాలసీని అవలంబించినందుకు ఒక కారణం ఉందని చెప్పాను. ఏంటది? దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి రాకపోకల కమ్యూనికేషన్ తక్కువగా ఉండేది. ఉత్తర భారతదేశంలో పాటలీపుత్రం నుంచి పాలించాలి. పాటలీపుత్రం నుంచి దక్షిణ భారతదేశాన్ని కంట్రోల్లో ఉంచాలంటే అప్పట్లో అంత కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ లేదు. అంత అరణ్యమయంగా ఉండేది. డైరెక్ట్ పరిపాలనలో వీళ్ళ నుంచి పాలించడం కష్టమని సముద్రగుప్తుడు అటువంటి నిర్ణయం తీసుకున్నాడని మనం చెప్పుకున్నాం. ఇది రేపడిగితే చెప్పగలరా? మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నాను. యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ యువర్ మైండ్. అన్ని బుర్రలో ఉంచుకోవాలి. ఓకే. తర్వాత 18 మంది ఆటవిక రాజ్యాలని 18 మంది ఆటవిక రాజ్యాలని జయించినట్లుగా చెప్పుకున్నాడు అలహాబాద్ శాసనంలోనే. ఇవన్నీ అలహాబాద్ శాసనంలో హరిసేనుడు రాశాడు క్లియర్గా ఇతని గురించి. తర్వాత తన విజయాలకు గుర్తుగా ఇందాక నేను అడిగింది ఏంటది? అశ్వమేధ యాగం చెప్పారు కదా ఆ అమ్మాయి శివలక్ష్మి. అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఎందుకని? ఎంతమంది రాజులను జయించి ఇంత ప్రాంతాన్ని ఆక్రమించి ఓటమంటే తెలియకుండా అంత సుదీర్ఘమైనటువంటి దండయాత్రలు నిర్వహించి విజయాలు సాధించి ఎక్కడ ఓటమే తెలియలేదు కాబట్టి ఇతడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగం అంటే చాలాసార్లు చెప్పుకునే ఉన్నాం, మళ్ళీ చెప్పనవసరం లేదేమో. రాజ్య విస్తరణ కోసం చేసేది అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ఎక్కడ తెలుపబడ్డాయి? మొట్టమొదట ఫస్ట్ ఏ గ్రంథంలో తెలుపబడ్డాయి ఈ యాగాల గురించి? ఈ యాగాల గురించి ఎక్కడ తెలియజేయబడ్డాయి? మొదట అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజపేయి యాగం, ఋగ్వేదంలో ఈ యాగాల గురించి మొట్టమొదట తెలియజేయబడ్డాయని చెప్పాను. ఓకే. అశ్వమేధ యాగాన్ని నిర్వహించి అశ్వమేధ యాగ టైప్ ఆఫ్ కాయిన్స్ ఈ ఇష్యూడ్ ఇన్ గోల్డ్. బంగారు నాణాలు విడుదల చేశాడు. అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నట్టుగా అక్కడ దాని మీద చెక్కబడింది ఈ సీన్. అంటే యాగం నిర్వహిస్తున్నట్టుగా పండితులు, పురోహితులు వేదమంత్రాలు చదువుతున్నట్టు యాగం నిర్వహించే సీన్ అంతా కూడా దాని మీద నాణాల మీద చెక్కి ఆ బంగారు నాణాలు విడుదల చేసి ఈ డిస్ట్రిబ్యూటెడ్ దీస్ గోల్డ్ కాయిన్స్ టు ది బ్రాహ్మిన్స్. ఓకే. ఇంకా సముద్రగుప్తుడు గొప్ప పరిపాలనా దక్షుడు అని చెప్పుకున్నాం. ప్రజాక్షేమాన్ని కాంక్షించి అద్భుతమైన పరిపాలన అందించాడు. విదేశీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందిందని, బంగారు నాణాలు ఎక్కువగా విడుదల చేశాడని, ఇతడికి సంగీతం అంటే మక్కువని, ఇతడు వీణ వాయిస్తున్నట్లుండే నాణ్యం బయటపడిందని. అంటే సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇతనికి సంగీతం అంటే ఇష్టమని. ఈ విషయాలన్నీ మొత్తం మీరు క్రోడీకరిస్తే బోల్డ్ అంతా రాయొచ్చు. ప్రశ్న ఎలా అడిగినా మీరు రాయగలరు. ఓకే. నెక్స్ట్ గ్రేట్ కింగ్ ఇన్ గుప్తా డైనాసిటీ
ఎనదర్ గ్రేట్ కింగ్. అంటే సముద్రగుప్త ఏ గ్రేట్ కింగ్, సముద్రగుప్త ది గ్రేటే. సో ఎనదర్ గ్రేట్ కింగ్ ఇన్ గుప్తా ఎంపైర్. హూ ఇస్ హీ? ఎవరతను? కుమారగుప్తుడు సార్. రెండవ చంద్రగుప్తుడు. కుమారగుప్తుడు అంత గొప్పవాడు కాదు, సముద్రగుప్తుడు అంతటి గొప్పవాడు రెండవ చంద్రగుప్తుడు. ఓకేనా? రెండవ చంద్రగుప్తుడి కాలంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు ఎవరు? పాహియాన్. పాహియాన్. పాహియాన్ భారతదేశంలో తాను విన్నవి చూసినవి అన్నీ కూడా తన తన యాత్రకు వచ్చినప్పుడు తన అనుభవాలన్నీ రాశాడు కదా. ఆ అనుభవాలన్నీ గుప్తుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అతను రాసిన బుక్స్ ద్వారాగా. ఏంటి పాహియాన్ ఏం రాశాడు తన బుక్? సియుకి. పాహియాన్ సియుకి కాదమ్మా, హుయాన్ సాంగ్. ద ట్రావెల్స్ అండి, ద ట్రావెల్స్ అనే గ్రంథం రచిస్తాడు సార్. ఆ ట్రావెల్సే కానీ ఫోకోకి అనే ఏదో బుక్ ఉంది, దాంట్లో వివరిస్తాడు. ఓకే. సియుకి అనేది హుయాన్ సాంగ్. తర్వాత కాలంలో గుప్తుల తర్వాత వచ్చిన హర్షవర్ధనుడి కాలంలో సియుకి హుయాన్ సాంగ్ అక్కడ చెప్పుకోవాలి. మొట్టమొదటి చైనా యాత్రికుడు పాహియాన్. ఈ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ చంద్రగుప్త II. రెండో చంద్రగుప్తుడి కాలంలో సందర్శిస్తాడు. వాట్ హీ టోల్డ్ అబౌట్ ఇండియన్ సొసైటీ అట్ ది టైమ్ ఆఫ్ గుప్తా రూల్. సమాజం గురించి చాలా గొప్పగా రకరకాల వింతగా రాశాడు. వింత కాదు, తన అనుభవం అది. ఏ రాశాడు? కనీసం ఇళ్ళకి తాళాలు వేసేవారు కాదని, దొంగతనాలు లేవని, అప్పిచ్చినప్పుడు కనీసం పత్రాలు కూడా అంటే ప్రామిసరీ నోట్లు కూడా రాసుకునేవారు కాదని, ప్రజలందరూ శాంతి కాముకులని, వెల్లుల్లి అది వాడేవారు కాదని, ఓకే, రాజులు సమర్థవంతమైన పాలకులు, ఉద్యోగులకు మంచి జీతాలు వచ్చేవని, గొప్ప గొప్ప శాలరీస్ గుప్తరాజులు పే చేసేవారని, జైన మతం బౌద్ధ మతం క్షీణదశలో ఉన్నాయని, బౌద్ధ మతం జైన మతం క్షీణదశలో ఉన్నాయని, హిందూ మతం అంటే వైదిక మతం నుంచి హిందూ మతం ఆవిర్భావం జరుగుతుందని, పునరుద్ధరణ, వైదిక మత పునరుద్ధరణ జరుగుతుందని. సో మతం గురించి ప్రస్తావించాడు, సొసైటీ గురించి ప్రస్తావించాడు పాహియాన్. సో పాహియాను రెండవ చంద్రగుప్తుడి కాలంలో వచ్చి గుప్తుల కాలం గురించి అద్భుతంగా పాజిటివ్గానే రాస్తాడు. అన్నీ కూడా వచ్చింది ఎందుకు? బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి, బుద్ధుడు జన్మస్థలాన్ని సందర్శించడం, బౌద్ధ మత గ్రంథాలు అవి సేకరించడం అతని తాలూకా మొదటి ఉద్దేశ్యం. ఇక్కడికి వచ్చాక తను చూసినవి విన్నవి అన్నీ రాస్తాడనమాట. వాట్ హీ సా ఇన్ ఇండియా, వాట్ హీ లిజన్ టు ది సొసైటీ, అబౌట్ సొసైటీ ఇన్ ఇండియా. ఓకే. రెండవ చంద్రగుప్తుడు అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? రెండవ చంద్రగుప్తుడి పేరు వినగానే కొంతమందికి కొన్ని లింకప్ అయి ఉంటాయి. మామూలుగా ఒక వ్యక్తి పేరు వినగానే అతనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. ఇప్పుడు ఔరంగజేబు అనబడేటప్పటికి సో ఆడు పెద్ద మత పిచ్చి ఎక్కువ. ఇస్లాం మతాన్ని భారతదేశం మీద రుద్దడానికి హిందువులు బాగా హింసించాడు అని మామూలుగా ఏదో ఒక ఐడియా ఉంటుంది. ఔరంగజేబు అనబడేవాడికి మత పిచ్చి ఎక్కువ అని. అలాగే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి. జవహర్లాల్ నెహ్రూ అనబడేవాడికి ఏదో పంచశీల, అలీన ఉద్యమం, పంచశీల ఇటువంటివి గుర్తొస్తాయి ఇది జవహర్లాల్ నెహ్రూ అనగానే. అలా ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్కటి
ఇప్పుడు ఇందాక అనుకున్నాం సముద్రగుప్తుడు అనగానే ఏదో ఇండియన్ నెపోలియన్ అని అలహాబాద్ శాసనం అని ఎలా గుర్తొచ్చాయో, అలాగే రెండవ చంద్రగుప్తుడు అంటే మనకి టక్కన గుర్తొచ్చే అంశం ఏంటి? కుతుబ్ మినార్ దగ్గర ఇనుప స్తంభ శాసనం వేస్తాడు సార్. ఏంటమ్మా? కుతుబ్ మినార్ దగ్గర ఇనుప స్తంభ శాసనం వేస్తాడు. ఓకే ఓకే, అదే అతను వేయించిందే. ఆ కుతుబ్ మినార్ దగ్గర ఇనుప స్తంభం చాలా ఇప్పటికీ కూడా తుప్పు పట్టకుండా అద్భుతమైనటువంటి ఇనుప స్తంభం అది. అది ఏ అంటే దాని రసాయన పదార్థాలు ఎలా వేసి ఏ కాంబినేషన్లో దాన్ని తయారు చేస్తారో తెలియదు, కానీ ఇప్పటికీ ఎండకు ఎండి వానకు తడిసిన తుప్పు పట్టడం లేదు. దానికంటే ముందు రెండో చంద్రగుప్తుడు అనగానే గుర్తొచ్చేది మీకు గుర్తు రావాలి, అది రావట్లేదు. నవరత్నాలనే కవులు పోషించాడని మీకు ఇంటర్మీడియట్లో కూడా చదువుతారు కదా. నవరత్నాలనే కవులు 9 మంది కవి పండితులు రెండో చంద్రగుప్తుడు ఆస్థానంలో ఉండేవారని, వీళ్ళని నవరత్నాలు అంటారని జనరల్గా అతనికి సంబంధించి టక్కన గుర్తొస్తుంది ఎక్కువ మందికి. నవరత్నాల్లో మహాకవి కాళిదాసు గొప్పవాడని. ఏంటి మహాకవి కాళిదాసు గొప్పతనం? అతను ఏంటి రాశాడు చెప్పండి, మీకేవి గుర్తుంటే అవి. రఘువంశం, కుమార సంభవం, ఓకే అభిజ్ఞాన శాకుంతలం, ఓకే ఇంకా మాలవికాగ్ని మిత్రం. మాలవికాగ్ని మిత్రం అదొక నాటకం. అన్నిట్లో చాలా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నాటకం ఏది ఇతను రాసిన వాటిల్లో? అభిజ్ఞాన శాకుంతలం. వెరీ గుడ్. అభిజ్ఞాన శాకుంతలం అనేక భాషల్లోకి అనువదించబడింది, ఇంగ్లీష్లో కూడా. చాలా గొప్ప నాటకం అది, అభిజ్ఞాన శాకుంతలం. దుష్యంతుడు, శకుంతల గాంధర్వ వివాహం, వాళ్ళిద్దరికీ పుట్టినవాడే భరతుడు. భరతుడు పాలించాడు కాబట్టే భారతదేశం అని పేరు వచ్చింది అనేది ఆరిజిన్. అదే మహాభారతానికి ఆరిజిన్. అక్కడి నుంచే మహాభారతం ప్రారంభం అవుతుంది. ఓకే, మహాకవి కాళిదాసు గొప్పవాడు. నవరత్నాల్లో ఇంకా నవరత్నాల్లో మనకు బాగా గుర్తుండే వాళ్ళు అమరసింహుడు, అమరకోశం, వరాహమిహిరుడు, ఆర్యభట్ట, వరరుచి. వీళ్ళందరూ నవరత్నాల్లో ముఖ్యమైన వాళ్ళే. సో రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్య అనే బిరుదు ధరించాడు. విక్రమాదిత్య అంటే ఇతడు వాకాటకులతో వివాహ సంబంధం, శకులను ఓడించడం ఇతని పరిపాలనలో ముఖ్య ఘట్టాలు. ఇంకా ప్రారంభంలోనే ఇతని సోదరుడు రామగుప్తుడు శకులకు లొంగిపోయి తన భార్యను కూడా వాళ్ళకి అప్పగించడానికి చూసినప్పుడు రెండో చంద్రగుప్తుడు మారువేషంలో వెళ్ళి శకరాజును చంపేసి ధ్రువాదేవిని విడిపిస్తాడు. రామగుప్తుని భార్య ధ్రువాదేవి, వీళ్ళ వదినే. ధ్రువాదేవిని విడిపించి శకులను ఓడిస్తాడు, శకరాజును సంహరిస్తాడు శిబిరంలోనే. ఇదొక నాటకం, ఇదొక మంచి నాటకం, ఆ రోజుల్లో ప్రసిద్ధి. దేవి చంద్రగుప్తం. ఓకే, ఇది అతని రెండవ చంద్రగుప్తుడి తాలూకా పాలనా కాలంలో అదొక మొదటి ఘట్టం. యాక్చువల్గా గౌరవాన్ని కాపాడడం, రాజగౌరవాన్ని కాపాడడం, రామగుప్తుడి భార్యను విడిపించి శత్రురాజులను ఓడించడం, తర్వాత వాకాట రాజులతోటి సంబంధాలు, తన కుమార్తెను ప్రభావతి గుప్తనిచ్చి పెళ్లి చేయడం, తర్వాత శకులను ఓడించిన తర్వాత వెండి నాణాలు విడుదల చేస్తాడు. గుజరాత్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం అంతటినీ కూడా ఆక్రమిస్తాడు. అరేబియా సముద్రం అప్పుడు ఇతని సామ్రాజ్యంలోకి వచ్చింది. అంటే అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ తీర ప్రాంతం అంతా కూడా ఇతని అధీనంలోకి రావడం,
వ్యాపారం అభివృద్ధి చెందింది, విదేశీ వ్యాపారం డెవలప్ అవుతుంది. తర్వాత నవరత్నాలు ఇతని జీవితంలో, ఇతని పరిపాలనా కాలంలో చెప్పుకోదగినటువంటి విషయాలు. ఓకే, అయితే ఇతడు నవరత్నాల గురించి షార్ట్ నోట్ అప్పుడప్పుడు అడిగే సందర్భాలు ఉంటాయి, లేదా రెండవ చంద్రగుప్తుడు అంటే 3 పాయింట్స్ హైలైట్ చేసుకోవచ్చు. ఇది రెండవ చంద్రగుప్తుడి తాలూకా పరిపాలనా కాలపు విశేషాలు. శకులను ఓడించడం, నవరత్నాలనే కవులు పోషించడం, వాకాటకులతో వివాహ సంబంధాల ద్వారాగా వాకాటక రాజ్యాన్ని కూడా ఈ సామ్రాజ్యంలోనే కలిపేసుకుంటాడు. ప్రభావతి గుప్త భర్త చనిపోవడంతో వాకాటపు రాజ్యాన్ని కూడా గుప్త రాజ్యంలో కలిపేస్తాడు. శకులను ఓడించాడు, వాళ్ళని ఓడించినందుకు గుర్తుగా వెండి నాణాలు విడుదల చేస్తాడు. గొప్ప పాలన అందిస్తాడు ఇతను కూడా, అనేక కట్టడాలు అవి కట్టిస్తాడు. ఇది రెండవ చంద్రగుప్తుడి తాలూకా పాలనా కాలపు విశేషాలు. ఈ విశేషాలన్నీ కూడా కొంచెం నోట్ చేయండి. అవి 3 పాయింట్స్ హైలైట్స్ అనే నోట్ చేయాలి కనీసం. శకులను ఓడించడం, నవరత్నాలనే కవులు పోషించడం, ఆ పాయింట్స్ హైలైట్ అవ్వాలి కదా, దాన్ని బట్టి రాసేయవచ్చు. ఇప్పుడు సముద్రగుప్తుడి గురించి మీకు షార్ట్ నోట్ ఒకటి రాయాలనుకుంటే ఈజీగా సముద్రగుప్తుడు, అలహాబాద్ శాసనం, ఇండియన్ నెపోలియన్ అనడం, అనేక విజయాలు సాధించడం, అలహాబాద్ శాసనం ద్వారాగా అతని విజయాలు కొన్ని గుర్తున్నవన్నీ రాస్తారు. ఇతడు సంగీతం అంటే ఇష్టమని, పరిపాలన ఎంత అద్భుతంగా చేశాడు. జస్ట్ ఆ హైలైట్స్, ఆ పాయింట్ ఉంటే దక్షిణ భారతదేశ దండయాత్రలో ఒక పాయింట్, అలహాబాద్ శాసనం ఒక పాయింట్ కింద, అశ్వమేధ యాగం నిర్వహించడం ఒక పాయింట్ కింద, కళల మీద అతనుకున్న ఆసక్తి ఒక లైన్, ఇలాగుంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా రాయగలరు. ఆ పాయింట్స్ హైలైట్ చేస్తూ పాయింట్స్ రాసుకోండి పైవి. నెక్స్ట్ కుమారగుప్తుడు. కుమారగుప్తుడు అనగానే జనరల్గా మనకి గుర్తొచ్చే ఆ విషయం ఏంటో చెప్పండి, మనం ఒకసారి అనుకున్నాం. నలంద విశ్వవిద్యాలయం నిర్మిస్తాడు సార్. నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన వాడు కుమారగుప్తుడు. ఇతని కాలంలోనే దండయాత్రలు జరిగేవి. ఎవరాలు దండయాత్ర చేసిన వాళ్ళు చెప్పగలరా? హునులు సార్, హునులు దండయాత్ర. హూనుల దండయాత్ర కుమారగుప్తుడి కాలంలోనే ప్రారంభమయ్యాయి. వాటిని యువరాజు అయినటువంటి స్కందగుప్తుడు ఈ హూనుల దండయాత్రల్ని తిప్పికొడతాడు. స్కందగుప్తుడు యువరాజుగా ఉన్నప్పుడు ఈ హూనుల దండయాత్రలు తిప్పికొట్టడం అదొక ముఖ్య సంఘటన కుమారగుప్తుడి కాలంలో జరిగిన వాటిలో. ఈ హూనులు అనేవాళ్ళు నరరూప రాక్షసులు అంటారు. హూనుల దండయాత్రలో ధ్వంసమైన కళాఖండాలు ఏవి, ఎక్కడ చెప్పగలరా? హూనుల దండయాత్రలో ధ్వంసమైనటువంటి కళాఖండాలు ఏవి, ఎక్కడ? చెప్పాలి.
మొన్నే చెప్పుకున్నాం. గాంధార శిల్పకళలు, వాయువ్య ప్రాంతంలోని గాంధార శిల్పకళ అని ఆ అద్భుతమైనటువంటి హైబ్రిడ్ శిల్పకళా సంపద అంతా కూడా బౌద్ధ మతానికి చెందిన బుద్ధుడి గల శిల్పాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసింది హూనులు అని చెప్పుకున్నాం. హూనుల దండయాత్రలో గాంధార శిల్పకళ నాశనం అయిందని. ఇప్పుడైనా రాసుకోండి పాయింట్. కనిష్కుడి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాను. ఓకే. సో స్కందగుప్తుడు గుప్తరాజుల్లో ఇంచుమించుగా కాస్త ఎబిలిటీ ఉన్నటువంటి చివరి గొప్ప రాజు. ఇతని కాలంలో కూడా హూనుల దండయాత్రలు తరచుగా జరిగేవి. తరచుగా మాటి మాటికి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, నిరంతరం యుద్ధాలు, అశాంతి, యుద్ధాలకు అయ్యే ఖర్చు, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొంచెం మందగిస్తుంది. ఆదాయం అంతా కూడా యుద్ధాలకి ఖర్చు చేసేస్తుంటే పరిపాలన మీద దృష్టి పెట్టలేరు. ప్రజా సంక్షేమాన్ని ఎక్కువగా పట్టించుకోవడం వీలు పడదు. ఎప్పుడూ ఓ థ్రెట్, వీళ్ళు ఎప్పుడు మళ్ళీ దండయాత్ర చేస్తారో, రాజ్యాన్ని ఎప్పుడు కబలిస్తారో, రాజ్యాన్ని కోల్పోతావేమో అనే భయంతో ఉంటారు. అందువల్ల స్కందగుప్తుడి కాలంలో పాపం కటిక నేల మీద పడుకొని అడవుల్లో ఈ హూనుల దండయాత్రలను ఎదుర్కొని నానా బాధలు పడినట్టుగా తెలుస్తుంది అతని ఆ శాసనాల వలన. ఇతని కాలంలో సుదర్శన తటాకాన్ని మళ్ళీ తిరిగి బాగు చేయించినట్టుగా ఉంది. అది రాసుకోండి పోనీ. సుదర్శన తటాకం ఎవరు నిర్మించారు మొట్టమొదట? సుదర్శన తటాకాన్ని నిర్మించిన రాజు ఎవరు చరిత్రలో? చంద్రగుప్త మౌర్యుడు. ఎన్నిసార్లు మీరు అలాగా చెప్తుంటానో మీరు అలా మర్చిపోతూనే ఉంటారా? మౌర్య చంద్రగుప్తుడు సుదర్శన తటాకాన్ని నిర్మింపజేస్తాడు కదా, దాన్ని మళ్ళీ అశోకుడి కాలంలో బాగు చేయడం జరిగింది, మరమ్మతులు. మళ్ళీ స్కందగుప్తుడి కాలంలో మళ్ళీ మరమ్మతులు నిర్వహించినట్టుగా శాసనాల్లో తెలుస్తుంది. సుదర్శన తటాకం గుజరాత్లో ఉంటుంది. వ్యవసాయం కోసం పెద్ద డ్యామ్, అది పెద్ద చెరువు, డ్యామ్. ఓకే. సుదర్శన తటాకం అనబోయేటప్పటికి మొదటి చంద్రగుప్త మౌర్యుడు గుర్తు రావాలి. తర్వాత అశోకుడి కాలంలో మరమ్మతులు చేయించాడు. తర్వాత స్కందగుప్తుడి కాలంలో కొన్ని విషయాలు ఎప్పటికీ అవి అలా గుర్తుండిపోవాలి. రొటీన్గా మర్చిపోవడం కాదు, రొటీన్గా గుర్తు రావడం. మీరు ఖాళీగా ఏం చేస్తున్నారు ఏటో రోజంతా మీరు, అర్థం కాదు. సో ఎనీహో గుప్త సామ్రాజ్యం స్కందగుప్తుడి తర్వాత పతనం చెందింది. అంటే గుప్త సామ్రాజ్యం, అంత గొప్ప గొప్ప రాజులు పరిపాలించినటువంటి గుప్త సామ్రాజ్యం స్కందగుప్తుడి తర్వాత వచ్చినటువంటి వారసులందరూ కూడా కాస్త బలహీనులు అవడం, అంత సమర్థులు కాకపోవడం, ముఖ్యంగా హూనుల దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం పతనం అవడానికి ఒక ముఖ్య కారణం ఈ రాజుల బలహీనత. అంటే స్కందగుప్తుడి తర్వాత వచ్చిన రాజులు బలహీనులు అని చెప్పాను కదా. ఈ బలహీనమైనటువంటి రాజుల్ని అవకాశంగా తీసుకొని సామంత రాజులు స్వతంత్ర రాజులు అయిపోతారు. వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకోవడంతో గుప్త సామ్రాజ్యం అలా కుదించబడుతుంది. చివరి గుప్తరాజులు బౌద్ధ మతాన్ని స్వీకరించడం, అహింసను పాటించడం వల్ల కూడా సైన్యం కొంత నిర్వీర్యమైందని, ఆర్థిక మందగమనంతో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువయ్యాయని, ఈ విధంగా గుప్త సామ్రాజ్యం అనేది పతనానికి దారితీసింది స్కందగుప్తుడి తర్వాత వచ్చినటువంటి బలహీనమైన రాజుల కాలంలో. సో ఆ విధంగా శ్రీగుప్తుడితో మొదలయ్యి హూనుల దండయాత్రల వలన దళా క్రమేపీ నశిస్తుంది. సో
అసలు విషయానికి వస్తే గుప్తుల కాలం స్వర్ణయుగమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ టైపు ఆశ్చర్యార్థకం. సో గుప్తుల కాలం స్వర్ణయుగమా అంటే ఏ ఏ రంగంలో స్వర్ణయుగం, ఎక్కడ కాదు అనేది చెప్పగలగాలి. సో రేపు డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ. సార్ నోట్స్ పెట్టండి సార్ గుప్తులది. పెడతానులే, మీరు రాసేసుకుంటారా? ఆ, ఓకే ఓకే.